నిజం మా నైజం, సత్యశోధన మా మార్గం. పీడిత వర్గాల సమస్యలే మా ఎజెండా. మేము ఏ మతానికి కులానికి బానిసలం కాదు, ఏ పార్టీకి మేము అనుకూలం కాదు. ఉన్నది ఉన్నట్టు ప్రజలకు తెలియజేయడమే మా నైజం. అవినీతి అక్రమాల భర్తం పట్టి ప్రజలకు అండగా నిలుస్తాం. నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారానికై పరితపిస్తాం. నవ సమాజ స్థాపనకు మా వంతు కృషి చేస్తాం. సీనియర్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో అతి త్వరలో మీ ముందుకు వస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులు, మా కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ పార్లమెంట్ సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిఎస్సి సభ్యులైనటువంటి డాక్టర్ తలారి రంగయ్య సార్ గారి గురించి అవాకులు చవాకులు పేరుతూ వాళ్ళ స్థాయిని తగ్గించుకుంటూ అసభ్యకరంగా మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని నేను మొదటిగా ఖండిస్తున్నాను. ఖచ్చితంగా మీరు కొంత ఆలోచనతో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉందని మీకు తెలియజేసుకుంటున్నాను. మొదట విషయంలోకి వస్తే, డాక్టర్ రంగయ్య సార్ గారు ఏం మాట్లాడినారు, మీకు అది ఏం అర్థమైంది అనేది ఒకసారి మనము గుర్తు చేసుకుందాం. కుందిర్పి బ్రాంచ్ కెనాల్ని పరిశీలించిన తర్వాత సార్ ఒకటి చెప్పినాడు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కుప్పానికి ఎమ్మెల్యే అయినారు. ఆయన కేవలం కుప్పం గురించి మాత్రమే ఆలోచన చేస్తున్నారు. ఈ కళ్యాణదుర్గానికి కూడా ఆయనే ఎమ్మెల్యే. ఈ కాంట్రాక్టర్ గారు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అయి ఉండి కూడా ఈ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో 114 చెరువులకు నీళ్ళు ఇవ్వడం కానీ, బీటీపీ ప్రాజెక్ట్ నుంచి కుందిర్పి బ్రాంచ్ కెనాల్ని అభివృద్ధి చేయడం కానీ, ఈ విషయాలు పక్కన పెట్టి కుప్పం మీద ఎక్కువ శ్రద్ధ పెడుతున్నాడు. అదేవిధంగా ఈ కుప్పం బ్రాంచ్ కెనాల్కి సంబంధించి మీరు ఏదైతే లైనింగ్ చేస్తున్నారో, లైనింగ్ చేయడం వల్ల ఏమైపోతుంది అంటే ఈ ప్రాంతంలో ఉండేటువంటి భూగర్భ జల వనరులు అనేవి ఇంకకుండా అయిపోతున్నాయి, అవి తగ్గిపోతాయి. దానివల్ల ఈ ప్రాంతంలో ఉండేటువంటి రైతులు ఇబ్బంది పడుతున్నారు. అనంతపురం అంటేనే ఎడారి, ఇంకా ఎడారి చేసేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారా అనే దాని గురించి మాట్లాడినాడు. ఇందులో ఏం తప్పు ఉంది? ఇందులో నిజంగా ఏదైనా తప్పు ఉంటే మీరు దాన్ని కౌంటర్గా మాట్లాడండి. అది వదిలేసి వ్యక్తిగతంగా దూషించడము, దిగజారి మాట్లాడటము, రంగయ్యకు జ్ఞానం ఉందా బుద్ధుందా అని మాట్లాడటము, ఇవన్నీ కూడా మంచిది కాదని మేము తెలియజేస్తున్నాము. ఎందుకంటే రంగయ్య సార్ ఎలాంటి వాడు అనేది ఈ రాష్ట్రంలో ఉన్న అందరికీ తెలుసు. ప్రత్యేకంగా మీరు నేను అది నిరూపించాల్సినటువంటి అవసరం లేదు. మీ దగ్గర నిరూపించుకోవాల్సినటువంటి కర్మ రంగయ్య సార్కి అస్సలు లేదు. ఇంకేం మాట్లాడుతున్నారు? 2-3 పదాల గురించి మాట్లాడుతున్నారు. అది మన ప్రాంతంలో అందరికీ తెలిసినవే. గొంచుకాడు అంటున్నారు, దాంట్లో తప్పేముంది? మర్యాద లేకుండా ఉండేది ఏముంది? మీరనిందే మేము కన్ఫైన్ అవుతున్నాము, మీ దానికి మేము ఒప్పుకుంటున్నాము. గ్రామంలో ఎవరైతే పెద్ద అయితే ఆయన గొంచుకాడు అంటున్నారు. సరే, ఈ నియోజకవర్గానికి పెద్ద ఎవరు? ఎమ్మెల్యే పెద్ద ఈ నియోజకవర్గానికి, దానికి మేము గొంచుకాడు అన్నాము. తప్పేముంది? అది అదేమంతా బాధపడే మాట కాదు కదా. దానికి మీరు ఎందుకు గొంతు చించుకుంటున్నారు? ఎక్కువ ఆయాసపడొద్దండి, ఎక్కువ గొంతు చించుకొద్దండి. ఆరోగ్యానికి మంచిది కాదు. ప్రజలకు మంచి చేయాలా, అభివృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశంతో మీకు ఓటేసినారు. ఆ వైపుగా మీరు రాండి. మళ్ళీ మేము చెప్తున్నాం, ప్రభుత్వం అనేది పనిచేయకపోతే, ప్రభుత్వం అనేది ప్రజలకు ఇచ్చిన హామీని, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలని చేయకపోతే తప్పకుండా మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. మా గొంతు మరింత గట్టిగా పెంచుతాం. ఎక్కడా కూడా మేము ప్రజల విషయంలో వెనక్కి తగ్గిపోము, అడుగుతూనే ఉంటాము. ఎందుకంటే అదే ప్రజలు మాకు కూడా ఓటేసినారు, ప్రతిపక్షంగా మాకు అవకాశం ఇచ్చినారు. ఆ బాధ్యతని మా రంగయ్య సార్ గారు అందరికన్నా గట్టిగా నిర్వర్తిస్తున్నాడు. ఆ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలని తెలియజేస్తున్నాం. మీ అంత దిగజారి మేము మాట్లాడలేము, మీ అంత కింద భాషను మేము ఉపయోగించలేము. ఎందుకంటే మా సారు మాకు ఆ సంస్కారం మాకు నేర్పించలేదు. మీరు ఏదైతే ఆధిపత్య ధోరణితో, అహంకారంతో మాట్లాడుతున్నారో దాన్ని తగ్గించుకోండి. ప్రజలు తిరగబడేటువంటి టైం అనేది దగ్గర పడింది. మమ్మల్ని కాదు గ్రామాల్లోకి రానియకుండా చేసేది, ఇంకొద్ది రోజులు పోతే మిమ్మల్ని గ్రామాల్లోకి రానియకుండా చేస్తారు. ఇంకొక మాట అంటున్నారు, ప్రజలు రాని ఏ ఊరికి పోదామంటారు. ఈ నియోజకవర్గంలో ఎక్కడికైనా రావడానికి సిద్ధంగా ఉన్నాం. మా సార్ ఎప్పుడు ఏం పెద్ద అంగు ఆర్భాటాలు ఉండవు, మామూలుగా వస్తాడు. సరే, మేము ఎక్కడికి రమ్మని అక్కడికి వస్తాం, అభివృద్ధి గురించి చర్చ చేస్తామన్నారు, చేద్దాం. మా పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు మా సార్ ఏమేమి అభివృద్ధి చేసినాడో అది ఎక్కడ కావాలంటే అక్కడ మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాము. మీరు మిగిలిన వివరాలన్నీ మీరు తెలియజేస్తే మేము దాన్ని అంగీకరిస్తాము, స్వీకరిస్తాము, ముందుకు వస్తాము. దయచేసి దిగజారుడు మాటలు మాట్లాడద్దండి. రాజకీయంగా హుందాగా ఉందాము, హుందా రాజకీయాలు చేస్తామని చెప్పేసి. ఎందుకంటే మీరందరూ పెద్ద పెద్ద నాయకులు, చాలా సీనియర్ నాయకులు. ఈ ప్రాంతానికి రాజకీయాల్లోకి వచ్చే కొత్త తరం మాలాంటి వాళ్ళు మిమ్మల్ని చూసి మంచి నేర్చుకోవాలా. అది చూసి మీలాగా క్రమశిక్షణ లేకుండా మారకూడదు అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ,
దయచేసి రంగయ్య సార్ గారి గురించి వ్యక్తిగతంగా మాట్లాడొద్దండి. అభివృద్ధి గురించి మాట్లాడదాం, పరిపాలన గురించి మాట్లాడదాం, దేని గురించి అయినా మేము సిద్ధంగా ఉంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.